స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. తను 4-5 ఏళ్ళప్పటి నుంచి మా ఇంటికి వచ్చేది. ఆ సందర్భంలో స్వేచ్ఛతోటి నేను ఆడుకున్నాను. ఆ తర్వాత తను జీవితాన్ని ఇంత తొందరగా ముగిస్తుందని అనుకోలేదు. తను రచయిత్రిక కవిగా ఎదగటము, జర్నలిస్ట్గా ఎదగటము ఇవన్నీ నేను చూశాను. అది చూసిన సందర్భంలో నేను అసలు నమ్మలేకపోయాను ఆ రోజు ఆ వార్త విని. ఆ తర్వాత కూడా నేను ఇప్పటికీ ఇంకా భరించలేకపోతున్నాను. అది నేను వీరందరూ మాట్లాడుతుంటే నేను అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. నా దుఃఖము దాంతో అనుభవించిన ఆ ప్రేమ అభిమానము నేను నా పెద్ద కూతురు అని గర్వంగా చెప్పుకునేదాన్ని. అది నాకు అందరికీ పరిచయం చేస్తూ మా ఆంటీ అని పరిచయం చేసేది. నేను తన పెద్ద కూతురని నేను చెప్పుకునేదాన్ని. అట్లాంటి పెద్ద కూతురిని కోల్పోవటము నాకు చాలా బాధగా ఉంది. శంకరన్న, శ్రీదేవన్న వాళ్ళు మా ఇంటికి తెచ్చినప్పుడు ఆ పిల్ల 4-5 ఏళ్ళ పిల్ల. అప్పటి నుంచి మొన్నటి వరకు చనిపోయే ముందు వరకు కూడా అనుబంధం కలిగి ఉంది. చాలా విషయాలు మాట్లాడేది. శ్రీదేవక్క తర్వాత పడ్డ మనోవేదన, పిల్ల మనోవేదన ఇవన్నీ కూడా నాకు తెలుసు, దగ్గరుండి చూశాను. అలాంటి స్వేచ్ఛ చాలా ధైర్యవంతురాలు. మంచి ఇందాక వాళ్ళ మాస్టర్ చెప్పినట్లు మంచి చిత్రకారిణి. నేను చిన్నప్పుడే వేసేది తన బొమ్మలు చూసి, ఆంటీ నీ బొమ్మ కూడా నేను వేస్తాను ఆంటీ అని అనేది. అలాంటి పిల్ల మంచి కవయిత్రి, మంచి జర్నలిస్టు. ఇలాంటిది ఇంత ధైర్యం గల పిల్ల ఇలా చేసుకోవటం బాధగానే ఉంది, దుఃఖంగా ఉంది, మర్చిపోవటం కష్టం. స్వేచ్ఛ ఎక్కడికి వెళ్ళలేదు, అందరి మనసుల్లోనే ఉంది, మనసుల్లోనే ఉంటుంది. శంకరన్న, శ్రీదేవక్క మీ ఇద్దరికితో పాటు అరణ్య కూడా నేను అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా మీకు అదే సహకారాన్ని నాతో మీకు అందిస్తానని చెప్పి తిరిగి సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.